నూతన సంవత్సరం వేళ ఉగ్రవాదుల నుంచి పెనుముప్పు పొంచి ఉందన్న సమాచారం అందింది. దీంతో దేశవ్యాప్తంగా పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రధానంగా హైవేలపై వెళుతున్న వాహనాలను ఆపి సోదాలు చేశారు. కాగా ఈ సోదాల్లో రాజస్థాన్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు దొరికాయి. 150 కిలోల అమోనియా నైట్రేట్తో పాటు ఇతర పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్త సంవత్సరం వేళ భారత్లో రెచ్చిపోవాలన్నది ఉగ్రమూకల ప్లాన్ గా తెలిసింది. ఇందుకు సంబంధించి భారత బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో ఉగ్రవాదుల కార్యకలాపాలకు ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని మన బలగాలు డిసైడ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు అధికారులు. కాగా ఈ తనిఖీలలో రాజస్థాన్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు దొరికాయి. దాదాపు 150 కిలోల అమోనియా నైట్రేట్తో పాటు ఇతర పేలుడు పదార్థాలను కారులో తరలిస్తుండగా పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు. ఇదే విధంగా 200 కార్ట్రిడ్జ్లు అలాగే దాదాపు 6 కట్టల సేఫ్టీ ఫ్యూజ్ వైర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఈ పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్న కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ వాహనంలో పేలుడు పదార్థాలను తరలిస్తున్న విషయమై పోలీసులకు ముందుగానే సమాచారం అందింది. నిఘా వర్గాల నుండి టెంకో జిల్లా పోలీసులకు ఈ మేరకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో బరోని పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రయాణిస్తున్న ఒక అనుమానాస్పద కారులో పోలీసులు తనిఖీలు చేశారు. కాగా రాజస్థాన్ ఘటనలో 2 నిందితులను అరెస్ట్ చేశారు. వీరిని బూందీ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. సదరు 150 కిలోల అమోనియా నైట్రేట్ అలాగే ఇతర పేలుడు పదార్థాలను బూందీ ప్రాంతం నుండి టొంక్ జిల్లాకు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే 150 కిలోల అమోనియా నైట్రేట్ దొరకడం అంటే చిన్న విషయం కాదు. దీంతో రాజస్థాన్ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. అంతేకాదు ఈ 150 కిలోల అమోనియా నైట్రేట్ అలాగే ఇతర పేలుడు పదార్థాలను ఎక్కడెక్కడి నుండి సేకరించారు అనే విషయమై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అలాగే ఎక్కడెక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకు స్కెచ్ వేశారు అనే విషయమై కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే 2025 ఏడాదిలో ఢిల్లీ మెట్రో స్టేషన్ సమీపాన బాంబు పేలిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నడిబొడ్డున బాంబు పేలిన సంఘటన యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్తో పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రధాన నగరాల్లో కూడా పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా జాతీయ రహదారులపై అనుమానాస్పదంగా వెళ్తున్న వాహనాలను ఆపి సోదాలు చేస్తున్నారు. ఏదేమైనా నూతన సంవత్సర వేళ ఉగ్రవాద కార్యకలాపాలకు ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని భద్రతా బలగాలు గట్టిగా డిసైడ్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా వాహనాల తనిఖీలు ముమ్మరం చేశాయి.